ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఆకాశమందున్నవాడా నీకు స్తోత్రములు. నీవు మాకు అనుగ్రహించిన యేసును బట్టి నీకు స్తోత్రములు. నాయన, ఆయన చేత విమోచన క్రయధనమును చెల్లింపచేసి మాకు జీవమై ఉండునట్లు చేసి మరణము నుండి తిరిగి లేపి నీ సన్నిధికి చేకొనిపోయి మరల మా కొరకు పంపడానికి సిద్ధపరచుచున్నందున నీకు స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. ఆయన రాకడను ఎదుర్కొనగలుగుటకును పరిశుద్ధులకు నీవు ఏర్పాటు చేసిన పునరుత్థానములో మేమును పాలిభాగస్థులమగుటకును అల్పులమైన మమ్మను కూడా జ్ఞాపకం చేసుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా,
ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం చదువుతాను. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇందులో ఇది మనం 19 నుండి చదువుతాను చూడండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. 22 కూడా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మరచిపోవును కదా. ఇది చదవండి. తర్వాత మనం ఈరోజు చదవదలిచినది సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇందులో మూలమైన మాట ఒకటే, లోపల నాటబడిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దాన్ని ఇంకా తగ్గిస్తే వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యమును సాత్వికముతో అంగీకరించడం అంటే ఏంటి? సాత్వికము అంటే ఇది చాలాసార్లు చెప్పాం. సాత్వికము సాత్వికం అంటే సాత్వికమేనా? ఇది యేసు ప్రభు చెప్పాడు. ఒకడు సాత్వికం నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి?
నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద ఏమి నేర్చుకోవాలి అంటే, సాత్వికం ఎవరికైనా కావాలి అంటే ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? అది నేర్చుకోవాలంటే ఏం చేయాలి? కాడి అంటే, కాడికి 2 ఎద్దులు ఉంటాయా? ఇప్పుడు ఆ కాడి మనం ఎత్తుకోవాలి అంటే అవతల కాళ్ళు ఎవరున్నారు? కాడి అంటే చూసారా, 2 కదా ఉంటాయి. ఒక పక్క నన్ను ఎత్తుకోమన్నాడు ఆయన, అంటే ఇటు పక్క ఎవరున్నారు? కాడి ఎత్తుకున్న వాడికి ఏం జరుగుతుంది ముందు? ఏమవుతుంది? ఏం చేస్తాడు? మీకు తెలీదా? పశువులు మీరు రైతు బిడ్డలు గారా? దానికి ఒక తాడు ఉంటుంది, పూదికి కన్నాలు ఉంటాయి. ఓ దగ్గర ఒక కర్రబడేసి దాని నుంచి ఒక తాడు తీసుకొచ్చి తప్పించుకోలేనట్టుగా దీనికి ఒక బంధం మెడకి. ఒకవేళ ఇది తప్పించుకోదలిస్తే ఏమవుతుంది? గొంతు నొక్కుకొని చస్తుంది. ఈసారి ఎప్పుడైనా చూడండి, ఏదన్నా వెళ్ళినప్పుడు వెళ్ళి అని అడిగితే దాన్ని ఎలా కడతాడో పూదికి దాని మెడని తెలుస్తుంది మనకు. అలాగ ఎత్తుకోవాలి. అప్పుడు ఈ సాత్వికం అనేది మనకు వస్తుంది. సాత్వికము దేని వలన వస్తుంది అంటే, సాత్వికము అంటే సత్వగుణము. సత్వగుణము కలిగినది సాత్వికం, అంతే. అంటే బండిని ఎలాగ లాగాలి అనేదే ఇప్పుడు బండికి లేదా నాగలి కట్టామనుకోండి, రైతు దున్నడానికి ఇతను దున్నడానికి అనువుగా అది కట్టబడుతుంది. అది సరిగా కట్టబడకపోతే దుక్కు సరిగా రాదు. కాబట్టి దాన్ని కట్టేవాడు ఏం చేస్తాడంటే, వీడి పని జరగడానికి అనుకూలంగా కడతాడు. కట్టబడడానికి ఇష్టపడితేనే ఆ కార్యం సంపూర్ణంగా జరుగుతుంది అని నీకు వస్తుంది. కనుక ఈ సాత్వికము అనేదంటే సత్వగుణము వలన కలిగిన దాన్ని అంటే తెలుగు భాషలో దానికి ఉన్నది. దీనికి బోర్డు ఉన్నాయి. గుణాలు 3, సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని 3 ఉంటాయి. అందులో సత్వగుణం అనేది ఒక జ్ఞానాన్ని పుట్టించడానికి కారణమైన గుణం. ఇది బైబిల్లో చాలాసార్లు రాసి ఉంటుంది. నేనే సత్యమును అంటే పిలాతు సత్యం అనగా ఏంటి, ఇలా అన్నీ ఉంటాయి. అంటే ఇంకెంతకి దీన్ని వివరించాలంటే చాలా అదేదోలాగా ఇంకొక భాషలోకి వెళ్ళిపోవాలి మనం. సత్వము అంటే ఉన్నదానికి సరి అయిన ప్రతిరూపము, ఏ మార్పులు చేర్పులు ఉండకూడదు. అందుకే ఈ వాక్యం రాసినప్పుడు యాకోబు ఏమని రాశాడంటే, శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే సత్యములో ఏమి ఉన్నదో దానికి అనుకూలముగానే దానిని అనుసరించండి, అంగీకరించండి. అందులో ఏమేమి ఉండకూడదంటే 2 ఉన్నాయి. ఏంటవి? విర్రవీగు అంటే మిగతా నెగడదనుకుని ఉండడం అన్నమాట, ఇంకా కదల్చబడం. దుష్టత్వము అంటే చెడు చేయడానికి ఇష్టపడే గుణము. ఈ దుష్టత్వానికి ఒక మంచి మాట ఉంది. నిందింపబడడానికి వీలైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు దుష్టుడు. ఎవరి చేత కూడా దోషం ఉందని చెప్పలేని వాడు సుష్టుడు. దుష్టుడికి వ్యతిరేక పదం. నిందింపబడేవాడు దుష్టుడు, కీర్తింపబడేవాడు సుష్టుడు అని. ఎవరు చూసినా మంచోడేరా, మంచోడే. ఒకవేళ వాడు ఎప్పుడైనా కోప్పడి ఎవరిని కొట్టినా వాడు మంచోడే
అలాంటి వాడిని కూడా నువ్వు రెచ్చగొట్టేసావంటే నువ్వే దుర్మార్గుడు. దెబ్బతిన్నవాడినే మంచివాడి. దుష్టుడు అంటే వాడు చేస్తున్న ప్రతి పని నలుగురు చేత నిందింపబడేదే అయి ఉంటుంది. ఇదంతా గుణాల గురించి చెప్పుకునేది వేరే. కానీ ఇక్కడ యాకోబు చేత దేవుడు రాయించిన మాట ఏంటంటే, నీ లోపల ఒక వాక్యము నాటబడాలి. అసలు విషయం నాటుకోలేం మనం, నాటబడాలి. ఆ మాట అక్కడ చూడండి, మీలో లోపల నాటబడిన అని ఉంది అక్కడ. ఎవరి చేత నాటబడిన అంటే అది పలికిన వాని చేత. మీలో నాటబడి ఉన్న ఆ వాక్యము నీవు అంగీకరించాలి. ఎలాగూ అంటే సాత్వికముతో. సాత్వికము అని ఎప్పుడు చెప్తాం మనం? అది అలాగే ఉంది, నేను అలాగే అనుసరించాలి. అందులో నీకున్నటువంటి దుష్టత్వము ఏది అందులో కలవకూడదు, అది మానాలి. రెండోది ఇంకోటి ఏది కలుస్తుంది అందులోని? కల్మషం. కల్మషము అంటే కల్మషం అంటే నిర్మలమైన దానిలో అన్యమేది కలిసినా అది కల్మషమే. నిర్మలమైన దాంట్లో ఇప్పుడు నీరుంది. నీటికి ప్రధాన లక్షణాలు ఏంటి? దానికి రంగు, రుచి, వాసన మూడు ఉండకూడదు. నీళ్లు నల్లగా ఉన్నాయి అంటే మంచి నీరు కాదు. నీరు తీయగా ఉంది అంటే అది మంచి నీరు కాదు. నీరు గులాబీ వాసన వచ్చేస్తుంది, భలే ఉంది మల్లెపూల వాసన అంటే ఆ నీరు మంచిది కాదు. మరి ఏ నీరు? ఇది చాలా బాగుంది తాగడానికి, ఇది చాలా ఖరీదైంది కూడా, ఆరోగ్యం అంట అంటే అది కల్మషమైన నీరు. అది కల్మషమైన నీరు. వాక్యము నా చేత కల్మషం అవ్వకూడదు. నాలో నాటబడిన వాక్యం. ఈ రెండిటి విషయంలో ఎవడు జాగ్రత్తగా ఉంటాడో వాడిదే పరలోక రాజ్యం. మొట్టమొదట దేవుని చేత నీలో వాక్యము నాటబడాలి. ఎందుకంటే నేను నాటుకున్నాను అనుకోండి, నేను ఎప్పుడైనా దాన్ని పీకేసుకోగలను. అది సర్వోన్నతుడే నాటాడు అనుకోండి, శాశ్వతుడే నాటాడు అనుకోండి, అది పోదు. అది పోదు. ప్రభు చేత దర్శింపబడి వాక్యం నాటబడిన వాడు భ్రష్టుడైనా. ఇక్కడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మా చిన్నతనం పాల్ అని ఆయన పూర్తి పేరు ఏదో ఉంది కానీ చివరిన పాల్. ఆయన మిలిటరీలో పనిచేసి వచ్చేసారు. మంచి బలవంతుడు, చాలా చక్కగా ఉంటాడు. అతను మిలిటరీ నుండి వచ్చిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే సెక్యూరిటీ దీంట్లో అతన్ని అపాయింట్ చేసుకున్నారు. అతను ఒకసారి వాక్యం చెప్తున్నాను. అతను తాగుతాడు, అతనికి భార్య లేదు, అతను చెడు పనులు చేస్తుంటాడు, అన్ని వ్యసనాలు అతని దగ్గర ఉన్నాయి. అతను వచ్చి దేవుని వాక్యం ఏదో చదివి ఒక కథ చెప్తాను అన్నారు. మరి అప్పుడు పిల్లలం కదా, కథలంటే ఇష్టం. మీ అందరికీ కలువ పువ్వులు తెలుసు కదా, పాపం అంటే ఎలా ఉంటుందో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను అని చెప్పాను. సూర్యోదయం అయినప్పుడు ఏం చేస్తాయి కలువలు? ఈ తుమ్మిదలన్నీ వచ్చి వాళ్తాయి. పిప్పొడి, మకరందం అన్నీ తీసుకొని అవి సాయంత్రం అయ్యేసరికల్లా ఎగిరి వెళ్ళిపోయి వాటికి చెట్టు తొర్రల్లో కన్నాలు ఉంటాయి. ఆ తుమ్మిదలకి అవి వెళ్ళిపోతుంటాయి. ఒకటి ఏం చేస్తుందంటే ఒకరోజు
అన్నీ వాటికి లీడర్ ఉంటాడు. అంటే అది బయాలజీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. తేనెటీగలకి ఇలాంటి వాటన్నిటికీ ఒక నాయకుడు ఉంటాడు. అది చెప్పినట్టు ఇవన్నీ చేస్తాయి. కోతులకు కూడా నాయకుడు, కాకులకు కూడా ఒక నాయకురాలు ఉంటుంది. అది ఒకలాంటి అరుపు చేస్తే ఇవన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. అది ఎప్పుడు ఆలస్యంగా అంటే అప్పుడు వార్నింగ్ ఇస్తాను అన్నమాట. నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, సూర్యాస్తం అయిపోతే అది ముడిచిపోతుంది, నువ్వు రా అంటే ఈరోజు ఎక్కడ తిరుగుతామని ఇది మనసులో అనుకుని వెళ్ళేదన్నమాట. ఒకరోజు అన్నిటినీ మభ్యపెట్టి అది ఏం చేసిందంటే మళ్ళీ ఉదయాన్నే రావాలి, ఇది బాగానే ఉంది. కలువ పువ్వు చూసారు ఎప్పుడన్నా? కలువ పువ్వు ఆ మధ్యలో చాలా మెత్తగా ఉంటుంది. ఇక్కడే బాగుంది, ఇలా చెట్టు త్వరలో ఏం పడుకుంటాం, ఇవన్నీ మళ్ళీ ఉదయం వస్తాయి పోతుంటాయి, తిరగలేము, ఇందులోనే పడుకుందామని ఒకరోజు పడుకుంది. భలే హాయిగా నిద్ర పట్టింది. ముడిచిపోద్ది ఇది. మళ్ళీ మరుసటి రోజు వచ్చింది. వీటిని చూసి నవ్వేదన్నమాట. ఇది వెళ్ళండిరా, వెళ్ళి మళ్ళీ రండి అని వెటకారం ఆడి ఆ రోజును కూడా అలాగే ఉండిపోయింది. ఆ రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత దారమ్మటి వెళ్తూ ఏనుగులు నీరుని చూసి నీటిలో దిగి ఏనుగులకి నీళ్ళు ఎక్కువగా ఉంటే తొండంతో తీసి పోసుకోవడం, ఒకదాని మీద ఒకటి చల్లుకోవడం, చాలా ఆనందం అన్నమాట. ఏనుగులకి కొన్ని ఉన్నాయి. పందులకు బురదని, ఏనుగులకి నీళ్లు, దున్నపోతులకి నీళ్లు. అంటే చర్మం దలసరగా ఉన్న వాటన్నిటికీ కూడా నీరంటే కొంచెం ఇష్టంగా ఉంటుంది అన్నమాట. అవి ఆడుకుంటూ ఇలా తొండంతో సరదాలకు కొట్టుకునేసరికి ఏ కలువ పువ్వులో అయితే ఈ తుమ్మిద ఉండిపోయిందో దానికి తొండం తగిలి గట్టును పడిపోయింది. తెల్లవారే తుమ్మిదలన్నీ వచ్చి వీడెక్కడున్నాడు అని వెతుకుతున్నాయి. కానీ ఇదేమనుకుంటుందంటే ఇంకా సూర్యుడు రాలేదా, ఇంకా విచ్చుకోలేదేంటి, ఇంకా సూర్యుడు రాలేదా, ఇంకా విచ్చుకోలేదు అని చెప్తూ బోరుమని ఏడడం మొదలుపెట్టాడు అతను. కథ భలేగుంది. ఏమైంది? మేము ఇంటర్మీడియట్ చదువుకునే టైం అది. ఏంటి ఏడుస్తున్నాడు, కథ పూర్తిగా చెప్పలేదేంటి? ఎంత అంటే బోరుమని ఏడుస్తుంటే ఈ పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు వెళ్ళి అతను భుజం మీద చెయ్యేసి కూల్ డౌన్ అని అంటే ఇతను ఏడ్చేసింది. అయిపోయింది. తర్వాత ఒకరోజు ఏదో వేట కోసం వెళ్ళినప్పుడు నేను కూడా సెలవు ఆ రోజు వెళ్తే నేను అడిగాను, మామ వాళ్ళు ఎందుకు ఏడ్చారు అని. అతను నా భుజమే చేసి నేను ఆ తొమ్మిదిలాటోడినేను రా అన్నాడు. అతను ఆఖరికి చెప్పింది ఏంటంటే పాపము కొంతకాలం మనకు ఆనందాన్ని ఇస్తుంది, ఆ ఆనందములో మనం ఉండిపోతే ఇక మనం అందులో నుండి బయటికి రాలేని స్థితి మనకోటి ఏర్పడుతుంది అని చెప్పాడు. ఇతను నాకు అప్పుడు చెప్పాడు, నేను ఆ 9 లాంటి వాడినిరా, నేను ఒకప్పుడు నా మోకాళ్ళు చూడు ఎలా ప్రార్థన చేసేవాడిను, పాడైపోయాను నేను. అదే చెప్పాడు. అప్పుడు నాకు తెలియని వయసు. అతను చెప్పిన కథ అద్భుతంగా మంచిదే, చాలా మంచి. నేను ఇప్పటికీ మర్చిపోయానంటే నేను ఇంటర్మీడియట్ ఎప్పుడు చదువుకున్నాను నేను. ఆ కాలం నుండి ఈ కథ నా మనసులో ఉంది. నేను ఆ 9 లాంటి వాడినే. పాపము నుండి బయటికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు నేను వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అతనిలో దేవుని వాక్యము నాటబడి ఉంది గనక అది అతన్ని ఎప్పుడప్పుడు మేల్కొలుపుతూ ఉంటుంది. నాటబడి ఉంటే ఆ వాక్యం పని చేస్తూ ఉంటాడు. ఏ సందర్భాల్లో నువ్వు ఎంత సంతోషంగా విహరిస్తున్నా తప్పు, ఇది కాదు పద్ధతి అని నాటబడకపోతే అసలు సంబంధమే లేదు. ఇక్కడ యాకోబు ఏం చెప్తున్నాడంటే
మీలో నాటబడిన వాక్యమును సాత్వికముతో, అంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాల ఉపదేశాలతో నిన్ను అటు ఇటు ఊపినా నీవు దాన్ని అలాగే ఉన్నది ఉన్నట్లుగానే అనుసరించు. ఎందుకంటే నీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగి ఉన్నది అదే. గుర్తుపెట్టుకోండి. వేల మంది ప్రార్థనలు కానీ ఏవి కాదు. చాలామందిలో ఈ బలహీనత ఉంటుంది. ఎక్కువ మంది వస్తే, ఎక్కువ మంది ప్రార్థన చేస్తే, ఎక్కువ మంది దీవిస్తే ఏమీ అవ్వదు, ఎప్పుడూ అవ్వదు. యేసుని గురించి ఏం చదివాం రాత్రి మనం? యెహోవా భయము, యెహోవా భయమే యేసుని మరణమును జయించేలాగా చేసింది. ఎలా భయపడ్డాడో మనకన్నీ తెలుసు. ఆ 7 మాటలు కానీ, ఆయన జీవించి ఉన్న కాలంలో లేఖనాలు కానీ, మహా ఉద్దండుడైన ఇస్కరియోతు యూదా, వాడెవడు? యేసు ప్రభువుకు సిలువ ప్రక్కనే ఉన్నా ఈనాడు ఆ ఊసికి వెళ్ళలేదు. విడిపోతే అది నెరవేరదు. లేఖనాల్లో ఉంది, ఒకడు వీడు అని. నాతో కలిసి భుజించిన వాడే నాకు విరోధముగా తన మడమనెత్తెను అని వ్రాయబడిన లేఖనం. ఆ మడిమ ఏదో యేసు ప్రభువుకి తెలిసిపోయింది. వీడే, వాడి దగ్గరే డబ్బు సంచి. ఈనాడు అనలేదు. బాగా తత్తరించి అడిగితే 10 మంది అడిగినా 11వ వాడు ఇతగాడు కూడా అడిగాడు, 12వ వాడు అడిగాడు. కానీ అడిగినప్పుడు ఏమన్నాడు? అవును, నీవన్నట్టే. అందరికీ ఎంత ప్రేమగా రొట్టెని ద్రాక్షారసాన్ని ఇచ్చాడో, మరి మనసులో ఎంత దుఃఖము ప్రభువు దగ్గర ఉండి ఉంటుందో వానికి కూడా అంత సంతోషంగానే ఇచ్చాడు. వాడు కపటంగా, సాత్వికముగా దేవుని అంగీకరించకుండా కల్మషముతో యేసును అంగీకరించినందువలన వానిలో సాతాను ఇక మరలా దేవుని వైపు తిరగడానికి వాడికి శక్తి లేదు. ఇంకా వాడు ఎలా అయ్యాడు? వెళ్ళిపోయి మరలా యేసు దగ్గరకు వచ్చినప్పుడు, అప్పుడైనా యేసు, ఒరే నేను ఒక్కసారి నీ జ్ఞాపకం రాలేదా? నాతో ఉండి ఇలా ఎలా చేస్తావు? ఏమనలేదు. ఏమన్నాడు? స్నేహితుడా, నువ్వు చేయవలసినది చెయ్యి. ముద్దు పెట్టుకున్నాడు, పెట్టుకొని ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. వాడు చేశాడు, ఆ రోకలు తీసుకున్నాడు. అప్పటి వరకు వాడి మనసును ప్రేరేపించిన సాతాను యేసును సిలువ వేయడం చూసేసరికి ఈయన్ని వదిలేశాడు. అయ్యో, వీటి కోసమే కదా నేను ప్రభువుని ఇలా చేశానని పరిగెత్తుకుని పోయి ముందు ఇవి ఇచ్చేయాలనుకున్నాడు. వాళ్ళు తీసుకోమన్నారు. వాడు తీసుకోకపోతే ఇది ఎవరిది? పారేసినా వీడిదే. వీడు తీసుకెళ్ళి దేవాలయంలో విసిరేసాడు డబ్బుల మూట, ఆ ₹20. అయినా వీడిదే అది. ఉండలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. యేసు చూపించిన ప్రేమను ఇముడ్చుకోలేకపోయాడు. నేను ఏం చేయాలి అంటే నేను చనిపోవడమే ఒకటే దారి అని వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. వాక్యము దాన్ని అంగీకరించవలసిన సాత్వికముతో కలిపి అంగీకరింపకపోతే అందులో కల్మషము కానీ లేదా నీ దుష్టత్వము కానీ కలిస్తే అదే జరుగుతుంది మనకి కూడా. కానీ దేవుని చేతనే నాటబడిన నీలో ఉన్న వాక్యమును ఓర్చుకొని, సాత్వికము అంటే ఇంక నేనేం చెప్పాలి? సాధు చేయబడిన యథార్థమైన మనస్సు.
సాధు చేయబడాలి. అంతే. ఇక్కడ లేఖనంలో చెప్పింది ఏంటంటే, వాక్యము, నీలో ఉన్న వాక్యము సాత్వికముతో దానిని ఏం చేయాలి? అంగీకరించాలి. నేను ఇలాగే చేయాలి. మరి ఇలా చేయడం వల్ల నీకు ఈ బాధ వస్తుంది, అయినా అలాగే చేయాలి. ఇలా చేయడం వలన నీకు ఈ సిగ్గు కలుగుతుంది, లేదా నలుగురిలో అవమానం అవుతుంది, అలాగే చేయాలి. ఇలా చేయడం వలన నీకు కొడుతున్నారు కదా, అలాగే చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మనం బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏలియా చేసినా, ఏ ప్రవక్త చేసినా వారి వారి సమయాల్లో వారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు. దానియేలుకు సింహం బోను ఎదురుగా ఉన్న ఏం చేశాడు? దేవుని చేత నాటబడిన ఆ వాక్యమును సాత్వికముతో అంగీకరించాడు. కనుక తత్వ సంగతి దేవుడు చూసుకున్నాడు. అంతే. ఈ ఒక్కటి చేయండి. యేసు ప్రభు దేవుని ఎదుట ఎలా బ్రతికాడో, ఎలాగ సాధు చేసుకున్నాడో, ఏ వాక్యాలను బట్టి లేత మొక్కలాగా నేను ఉండాలి, అది దేవుని లేఖనమది, అలాగే నేను ఉండాలి. ఎండిన నేలలో మొలిచిన మొక్కలాగా నేను ఉండాలి అని ఉంది, నేను అలాగే ఉండాలి. ఎవరైనా చచ్చిపోయిన బ్రతికించినా పుట్టుగుడ్డు వానికి కళ్ళు ఇచ్చేయంటే ఏం చేస్తారు? నేనే ఉన్నాను అనుకున్నారా? ఎవరికన్నా ప్రార్థన చేస్తే చచ్చిపోయినాడు గబుక్కొని పాడి దిగిపోయిచ్చాడు అనుకో, ఏం చేస్తారు? నన్ను ఎత్తుకుపోతారు. ఇంకా పట్టుకుపోయి ఏం చేస్తారు? గొప్ప దైవజనుడు, అద్భుతాలు ఈయన, మరి ఈయన చచ్చినోని లేవకొట్టేసాడని ముందు నన్ను గొప్పవాడిని చేస్తారు, బహు ఐశ్వర్యం వచ్చేస్తుంది, బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి, ఉక్కిరి బిక్కిరి అయిపోతాను, తర్వాత నేను చేస్తాను. అప్పుడు నన్ను లేపేవాడు లేపడు. అంతేనా? కనుక దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి, మొట్టమొదట ఈ రోజున మీ మనసులో చేర్చుకోవలసిన అంశం, దేవుని ఆజ్ఞలు నీ హృదయములో నాటబడి ఉన్నవా లేవా? ఒకటి, నాటబడితే అవి నీకెప్పుడూ హెచ్చరిక చేస్తూనే ఉంటాయి. దేవుని చేత నాటబడిన వాటిని దుష్టుడు తీయలేడు, అవి అలాగే ఉంటాయి. దీనికి ఉదాహరణ, ఎవరైనా ఒకరు పరిశుద్ధాత్మ పొందినవారు ఉంటే వారు మరణము వరకు ముద్రింపబడినవారు. పరిశుద్ధాత్మ పొందినవారు మరణ దినము వరకు ఇంకా పరిశుద్ధాత్ముడు బయటికి పోడు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాను అంటే ఆ మాట తప్పు. పరిశుద్ధాత్మ పొందుకున్న వానిలో నుండి పరిశుద్ధాత్ముడు ఎన్నడూ బయటికి పోడు. మరణ దినము వరకు దేవుని చేత సీల్ వేయబడిన వాడు. కానీ నీవు ఆ పరిశుద్ధాత్మకు అనుకూలమైన బ్రతుకును బ్రతకకపోతే పరిశుద్ధాత్ముడు లోపల దుఃఖపడుతూ ఉంటాడే కానీ బయటికి మాత్రం పోడు. అందుకే బైబిల్లో ఉంటుంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి. పరిశుద్ధాత్మ పొందిన వారు చాలా 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 పొందిగ్గా ఉండాలి. కాబట్టి దేవుని చేత నాటబడిన వాక్యము ఎవరు కలిగి ఉన్నారో వారి గుర్తు ఏంటంటే, మీరు వాక్యము నుండి వైదొలిగిన ప్రతిసారి మీకు దుఃఖం కలుగుతుంది. వాక్యములో నుంచి అడుగు పక్కకి తిరగగానే మీ మనసుకు నెమ్మది పోతుంది. దాన్ని సరి చేసుకుంటే మళ్ళా ప్రశాంతత వస్తుంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే మీరు ధీమాగా ఉండొచ్చు ఒక విషయంలో. ఏ విషయంలో? నేను దేవుని వాక్యము నాటబడిన వ్యక్తిని అని. అయితే నువ్వేం చేయాలంటే ఆ వాక్యాన్ని అనుసరించే విషయంలో
యేసు ఎంత జాగ్రత్తగా సాత్వికముతో ఆ లేఖనాలని అనుసరిస్తూ నడిచాడో అలాగ నీవు కూడా ఆ వాక్యాన్ని అలాగే అనుసరించడానికి అభ్యాసం చేసుకోవాలి. అలాగైతే నీ ఆత్మను రక్షించే శక్తి ఆ వాక్యం వలననే నీవు పొందుతావు. హల్లెలూయా. అదే అక్కడ రాసి ఉంది. చదువుదామా ఇప్పుడు మనం. లోపల అదంతా వద్దు. మళ్ళీ ఈ విర్రవీగే ఇదా, నేను నేను సంఘంలో ఇది, నేను అది, ఇది, నేను పూర్వం నుంచి ఉన్నాను, లేకపోతే నేను ఇప్పుడు వచ్చిన పెద్దవాడిని, బోళ్ళు ఉపకారం చేశాను, చర్చికి బోళ్ళు ఫర్నిచర్ ఇచ్చాను, ఇలాగా అలాంటి విర్రవీగే ఆ గర్వము అవి అలాంటి వాళ్ళు మనం ఎందుకు ఊసి వదిలేద్దాం. కల్మషాన్ని కూడా దానికి కలపకూడదు. నాలో నాటబడిన దేవుని వాక్యమే, దానిని సాత్వికంతో నేను అంగీకరిస్తే, అనుసరిస్తే, ఆ వాక్యం ఆ అనుసరించడం వలన కలిగే శక్తి ఏదో నా ఆత్మను ఏం చేస్తుంది? అయ్యో చదవండి. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. సాత్వికముతో నీవు అంగీకరించలేకపోతే దానితో ఏం కలిసినట్లు? కల్మషము, దుష్టత్వము దానిలో చేరినట్టు. వాక్యం అక్కడే ఉంటాడు, కానీ నీ ఆత్మను రక్షించే శక్తి అది నీకు ఇవ్వదు. అంతే. మనము పునరుత్థానం అవుతామా, నరకానికి పోతామా మనకే తెలుస్తుంది. మన నాడి మనకే తెలుస్తుంది. నీలో దేవుని వాక్యము నాటబడి ఉందా? ఏమో నాకెలా తెలుస్తుందంటే, ఆ నీతి నుంచి తప్పిన ప్రతిసారి నీకు దుఃఖం కలుగుతుంది. ఇంకా అలాగ అస్తమారు చేస్తే ఏమవుతుంది? మర్చిపోయారా? వాత వేయబడిన మనస్సాక్షి. ఒకసారి చేస్తే 100 గ్రాములు దుఃఖం వస్తుంది. అదే మళ్ళీ రెండోసారి చేస్తే 90, మూడోసారి చేస్తే 70, నాలుగోసారి చేస్తే 20, ఐదోసారి చేస్తే అసలు చేసినట్టే నీకు తెలియదు. అలాంటి మనస్సాక్షి ఏమైంది అంటే ముద్దుబారిపోయింది అంతే. కాబట్టి నీలో వాక్యం నాటబడిందా లేదా నిన్ను నువ్వు రుజువు చేసుకోవచ్చు. నాటబడి ఉంటే ఆ వాక్యమే నిన్ను పునరుత్థానం అయ్యేలాగా చేసే శక్తి. అయితే అది సరిగా పని చేయాలంటే దాన్ని సాత్వికంతో నీవు దానిని అంగీకరించాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవును, మహాదేవుడవును, యోగ్యుడవును అయిన మా ప్రభువా నీకు స్తోత్రములు. నరుల కొరకు సమస్తమును జరిగింపచేసి సమాప్తము చేసి నాయన నీ వాక్యమును నీ ప్రజల హృదయములో నాటి దానిని అనుసరింపజేయుటకు నీవు చేయుచున్న ఈ హెచ్చరిక, నీవు చేయుచున్న ఈ ఉపదేశం ఎలాగ అనుసరింపవలెనో, ఎలాగ లోబడవలెనో నీవే మాకు తెలియచేసి మా ఎడల దయ చూపుచున్నావు. మమ్మల్ని స్థిరపరచు నాయన. మాటి మాటికి తొట్టిల్లకుండా స్థిరమైన నీతి గల ప్రవర్తన కలిగి నీవు మాలో నాటిన వాక్యమును సాత్వికముతో అంగీకరించి బ్రతుకుట మాకు దయచి నీ ఉపదేశము చొప్పున నీ కృపను మా ఎడలను చూపించు. వింటనున్నవాడా నీ ఆశీర్వాదమును మాకు దయచేసి మా దుష్టత్వము నుండి మమ్మల్ని తప్పించమని, పునరుత్థాన బలము కొరకు జాగ్రత్త పడుటకును మెళుకువతనమును నాయన నీ ఆత్మ వలన ఆయన జాగ్రత్తను మాకు దయచేయమని, దుష్టు నుండి తప్పించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి.